అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఎన్నో రకాల జంతువులు చాలా అన్యోన్యంగా ఉండేవి. కాని వాటి మధ్య ఒక కోతి ఉండేది. దానికి తన తెలివితేటల మీద చాలా గర్వం. తనే అందరికంటే గొప్ప అనే పొగరుతో మిగతా జంతువులన్నింటినీ వెటకారం చేస్తూ తక్కువ చేసి మాట్లాడేది. దాని ప్రవర్తన నచ్చక అడవిలోని జంతువులన్నీ ఆ కోతితో మాట్లాడ్డం మానేశాయి. అది గమనించిన కోతి, మీలాంటి తెలివిలేని జంతువుల మధ్య ఉంటే నా తెలివితేటలు వృధా అయిపోతున్నాయి. నేను మనుషులుండే ఊరికి వెళ్ళి నా సత్తా చాటుకుంటాను అని గర్వంగా చెప్పి అడవి విడిచి వెళ్ళిపోయింది. కోతి ఊరిలోకి వెళ్ళగానే ఒక సర్కస్ వాడు కంటపడింది. వాడు తిండి ఆశ చూపించి ఆ కోతిని సులువుగా బంధించి తనతో పట్టుకెళ్ళిపోయాడు. మొదట్లో దానికి మంచి ఆహారమిచ్చి, తర్బీదిచ్చి సర్కస్లో ఆడించడం మొదలుపెట్టాడు. జనం చప్పట్లు కొడుతుంటే అదంతా తన తెలివికి దక్కుతున్న గౌరవమని ఆ కోతి భ్రమపడింది. కాని రోజులు గడిచే కొద్దీ పరిస్థితి మారింది. ఒంట్లో నలతగా ఉన్నా, జ్వరం వచ్చినా సర్కస్వాడు కనికరం లేకుండా గెంతించేవాడు. సరిగ్గా తిండి పెట్టకుండా హింసించేవాడు. అప్పుడు ఆ కోతికర్థమైంది, తను ప్రదర్శిస్తున్నది తెలివి కాదు, కేవలం బానిసత్వమని. తిండిలేక కోతి బాగా చిక్కిపోయి తన అడవిని, తన స్నేహితుల్ని తలుచుకుని రోజూ కన్నీరు పెట్టేది. ఎలాగైనా ఇక్కడ్నుండి తప్పించుకోవాలని ఒక రాత్రి ప్లాన్ వేసి సర్కస్వాడి కన్నుగప్పి అడవికి పారిపోయింది. అడవికి రాగానే తోటి జంతువుల దగ్గరకు వెళ్లి తన పొగరు వల్ల కలిగిన కష్టాలను వివరిస్తూ క్షమించమని వేడుకుంది. జంతువులన్నీ దాన్ని ప్రేమగా దగ్గరకు తీసుకున్నాయి. ఆ రోజునుండి ఆ కోతి తన పొగరును పక్కనపెట్టి అందరితో కలిసిమెలిసి చాలా సంతోషంగా బ్రతకడం ప్రారంభించింది.